వెల్కమ్ టు జీకే హౌస్. సో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ పార్ట్లో భాగంగా టుడే మన టాపిక్ వచ్చేసి టైమ్ అండ్ డిస్టెన్స్. ఓకేనా? కాలము మరియు దూరాలు మరియు కాలం. ఓకేనా? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. మనకు జనరల్గా అది సోషల్ అయినా అది మన ఫిజిక్స్లో కూడా ఇదే వాడుతుంది. అది వేగం ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలం తెలుగులో అయితే. ఓకేనా? తెలుగులో ఏం రాస్తాం? వేగము ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలం. ఇంకా ఫిజిక్స్లో పోతే అది అడిషన్ సడిషన్ అంటే వెక్టర్స్ ఆ కాన్సెప్ట్ ఉంటుంది. మనకు వెక్టర్ కాన్సెప్ట్ ఇవి ఏం లేదు. ఓకేనా? ఒకవేళ డైరెక్షన్స్ అన్నప్పుడు అది మళ్ళీ ఇంకో ట్రైన్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు అక్కడికి వెళ్తుంది. ప్రస్తుతానికి అయితే ఇదే. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. చూడండి ఇక్కడ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం ఆర్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం ఆర్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. అంతే. ఈ ఫార్ములా గుర్తుంచుకుంటే డి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎస్ ఇంటూ టీ. ఎస్ ఇంటూ టీ ఆర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? టీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? డి బై ఎస్. డి బై ఎస్. ఇది అటు పోతుంది ఇటు వస్తుంది. అదే రాసండి ఇక్కడ చూడు. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం ఆ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఇవే కాన్సెప్ట్తోనే మొత్తం తిరుగుతూ ఉంటుంది ఇక మన ప్రాబ్లమ్స్. దీన్ని ఎట్లా సొల్యూషన్ చేయాలనేది ఉంటుంది. దీనికి కొన్ని షార్ట్ కట్స్ కూడా ఉంటాయి చూడండి. అంటే షార్ట్ కట్స్ అనేది ఎలా అనే ఫస్ట్ ఫార్ములా చూడండి. ప్రాబ్లంలు వచ్చినాక దాన్ని నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరేనా? ఇక్కడ వచ్చేసి స్పీడ్ వచ్చేసి కిలోమీటర్స్ పర్ అవర్ ఇస్తారు. కిలోమీటర్స్ పర్ అవర్ ఆర్ కొన్ని మీటర్స్ పర్ సెకండ్ ఇస్తాడు. మీటర్స్ పర్ సెకండ్ ఇస్తాడు. సో కిలోమీటర్స్ పర్ అవర్ ఇచ్చినప్పుడు యూ హ్యావ్ టు చేంజ్ మీటర్స్ పర్ సెకండ్ అడుగుతాడు. లేదు మీటర్స్ పర్ సెకండ్ ఇస్తే కిలోమీటర్స్ పర్ అవర్. చూడండి, అంటే కిలోమీటర్స్ పర్ అవర్ వచ్చేసి మీటర్స్ పర్ సెకండ్ చేంజ్ చేయాలంటే 5/18తో మల్టిపుల్ చేయాలి. దేంతో మల్టిపుల్ చేయాలి? 5/18. 5/18తో మల్టిపుల్ చేస్తే అది మీటర్స్ పర్ సెకండ్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 60 కిలోమీటర్స్ పర్ అవర్ ఉంది. హౌ టు చేంజ్ ఇంటూ మీటర్స్ పర్ అవర్ 5/18 చేయాలి. ఒకవేళ ఇది 70 మీటర్స్ పర్ సెకండ్ దాన్ని చేయాలంటే 18/5. అంటే ఏం లేదు, చిన్నగా మారాలంటే పైన న్యూమరేటర్ చిన్నగా ఉండాలి. పెద్దగా మారాలంటే కిలోమీటర్స్ అనేది పెద్దగా మారాలంటే పెద్ద నెంబరు తీసుకోవాలి. ఏదైనా 5/18. ఇది ఒక్కటి కన్ఫ్యూజ్ అవుతారు అంతే. 5/18 18/5. స్మాల్కి పోతారంటే స్మాల్ నెంబర్ న్యూమరేటర్ ఉండాలి. బిగ్ పోవాలంటే బిగ్ నెంబర్ న్యూమరేటర్ ఉండాలి. జస్ట్ అది కోడింగ్ గుర్తుకు మాత్రమే, అంతే తప్ప అది ఏముండదు ఇక్కడ. సార్ మరి ఇట్లనే ఎందుకు తీసుకోవాలి సార్, 5/18 ఎందుకు తీసుకోవాలని ఒకసారి మీరు ఆలోచిస్తే ఏం లేదు. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్. హౌ మెనీ మీటర్స్? 1000 మీటర్స్. 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ సెకండ్స్? 60 × 60 సెకండ్స్. ఇక్కడ 1000 బై కిలోమీటర్స్ పర్ అవర్ను 1000 సెకండ్స్కు రాసుకుంటే ఇంత అవుతుంది. 0 0 0 0 5 2 జా 5 3 జా అంటే ఏమవుతుంది? సరే 2 5 జా 2 3 జా అప్పుడు ఏమవుతుంది? 5/18. ఇది మీటర్స్ పర్ సెకండ్. అంతే. దాని మొత్తం ఇదంతా చెప్పలేక 5/18తో మల్టిపుల్ చేయమని చెప్తారు. ఓకేనా? రైట్. ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ షార్ట్ కట్స్, ఫార్ములాస్. ఇవన్నీ కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఒకసారి జస్ట్ రిమెంబర్ చేసుకోండి. మనకు వచ్చినప్పుడు ఆ టైంలో సిచ్యువేషన్స్లో వాడదాం మనం. ఇక్కడ ఏమన్నాడు? ఏ పర్సన్ కవర్ సర్టెన్ డిస్టెన్స్ x కిలోమీటర్స్ పర్ అవర్ అండ్ ఈక్వల్ డిస్టెన్స్ ఇన్ y కిలోమీటర్స్ పర్ అవర్ దెన్ ద యావరేజ్ స్పీడ్ డ్యూరింగ్. అదే ఏమవుతుంది ఇక్కడ? 2x/x + y. 2x/x + y. 2x/x + y అంటే ఏం లేదు, వాడు ఎవడో ఇక్కడి నుంచి వాళ్ళ ఊరికి పోయిండు. ఇది x కిలోమీటర్స్ పర్ అవర్ పోయిండు. మళ్ళీ వచ్చేటప్పుడు y కిలోమీటర్స్ పర్ అవర్ వచ్చిండు. అదే కదా సర్టెన్ డిస్టెన్స్, ఈక్వల్ డిస్టెన్స్ అన్నాడు. జస్ట్ చెప్తాను, అటు పోయిండు మళ్ళీ ఇటు వచ్చిండు. అయితే వాడు యావరేజ్ స్పీడ్ ఎంత, అప్పుడు ఈ ఫార్ములా వాడాలి. సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఏమన్నాడు? ఇక్కడ టెలిఫోనిక్ క్రాస్. ఇది ఇంపార్టెంట్ చాలా వరకు. ఈ ఒక పోలు పరిగెత్తుతున్న ఒక ట్రైను, అల్లు అర్జున్ సినిమా ఉంటుంది కదా ఒకటి, ఆ సినిమాలో ఎప్పుడా ట్రైన్ మీద ఉన్న ప్లాట్ఫామ్ దాటుతున్న 60 కిలోమీటర్ల వెళ్తున్న ట్రైన్ను ఒక వ్యక్తి క్యాచ్ చేయాలంటే ఎంత స్పీడ్తో వెళ్ళాలి ఉంటుంది. ఆ సిచ్యువేషన్స్
కానీ ఇక్కడ అది ఆడ సినిమా లేదో కానీ ఇక్కడ మాత్రం మనల్ని ఎగ్జామ్లు అడుగుతాడు, చేయాల్సిందే. అది రియలా కాలేదని మనకు సంబంధం లేదు. ఏ టైం టేకెన్ బై ఏ ట్రైన్ క్రాస్ ఏ టెలిగ్రాఫిక్ లైన్, అంటే అదొక లైన్, అది ఒక పోల్ ఉంది, ఈ పోల్ని ఒక ట్రైన్ దాటుతుంది. ఏ దాటాలినప్పుడు ద పర్సన్స్ టెలిఫోన్ ఆర్ పర్సన్, ఒక పోల్ నిలబడ్డ ఒక ప్లాట్ఫామ్ నిలబడ్డ వ్యక్తి అయినా సరే దాటాలంటే లెంత్ ఆఫ్ బై స్పీడ్ ఆఫ్ ద ట్రైన్, ఎంత టైం తీసుకుంటుంది అంతే కదా. మనం టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్, ఆల్రెడీ స్టార్టింగ్లో ఉన్నది. కాలం ఈజ్ ఈక్వల్ టు అది దూరము బై వేగము, అదే ఇచ్చిన దూరము బై, ఇది స్పీడు, ఇది దూరం, లెంత్ అంటే దూరం. ఈ వర్డ్స్లో అంతా మనం ఏదో అనుకుంటాం. అక్కడ ఏంటంటే టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్, టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్, ఇది ఒకటి మర్చిపోవద్దు. రైట్. నెక్స్ట్, ఏ టైం టేకన్ క్రాస్ ఏ బ్రిడ్జ్, బ్రిడ్జిని దాటాలంటే టైం ఏమైందంటే ఈ బ్రిడ్జ్ లెంత్ తీసుకోవాలి, ట్రైన్ లెంత్, రెండు దాటాల్సి వస్తుంది అంతే కదా. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందంటే ఫస్ట్ ఇది ఒక బ్రిడ్జ్ అనుకోండి, ట్రైన్ స్టార్ట్ అవుతుంది ఇట్లా, ట్రైన్ ఇక్కడ ఏదో స్టార్ట్ అయింది, ఇది మొత్తం ఇక్కడ స్టార్ట్ అయ్యి మొత్తం వెళ్ళిపోతుంది. ఇట్లా వెళ్ళిపోవాలంటే ఈ లెంత్ దాటాలి, దీని లెంత్ కూడా దాటాలి, రెండు లెంత్లు తీసుకుంటాడు అక్కడ, అదే రాసిండు. సమ్ ఆఫ్ ద లెంత్స్ ఆఫ్ టూ ట్రైన్స్, సారీ సమ్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ట్రైన్ అండ్ బ్రిడ్జ్, ట్రైన్ అండ్ బ్రిడ్జ్ ఆ రెండు తీసుకుంటే కింద స్పీడ్ వస్తుంది, స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. అంతే, లెంత్ మారుతుంది అక్కడ, ట్రైన్ లెంతే కాదు. మనిషిని నిలబడాలంటే మనిషికి లెంత్ తీసుకోరు ఇక్కడ. సార్ మనిషి ఏది 15 సెంటీమీటర్లు ఉంటాడు, ఇది ట్రీట్ చేయరు. మనిషి అయినా పోలైనా వాడు ఒకటే ట్రీట్ చేస్తాడు. అక్కడ ట్రైన్ అన్నప్పుడు అది ఎక్కువ ఉంటుంది, దాన్ని అక్కడ ట్రీట్ చేస్తాడు సెంటీమీటర్. ఓకేనా, రైట్. స్పీడ్, ఏ టైం టేకన్ ఫాస్టర్ ట్రైన్ టు ద స్లోవర్ ట్రైన్ దెన్ ద సేమ్ డైరెక్షన్స్. ఏం లేదు, ఒక ట్రైను పోతుంది, ఇంకో ట్రైన్ దాని వెనక కొంచెం ఎక్కువ స్పీడ్తో వస్తుంది, అప్పుడు ఈ ట్రైన్ దీన్ని దాటడానికి పట్టే సమయం రెండు పోయినప్పుడు స్పీడ్లు దాటాల్సి ఉంటుంది. సమ్ ఆఫ్ ద లెంత్స్ ఆఫ్ ద ట్రైన్స్ బై డిఫరెన్స్ ఆఫ్ ద స్పీడ్స్, అవి కనుక్కోవాల్సి ఉంటుంది. అవి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం చెప్తూ ఉంటాను, అప్పుడు నీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడు, ఇక్కడ వచ్చేసి కిలోమీటర్స్ పర్ అవర్, మీటర్స్ పర్ సెకండ్ చేంజ్ చేయడం జస్ట్ ఎలా అనేది అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు చిన్న ఎప్పుడో ఒకసారి. ఆ క్వశ్చన్స్ ఎలా చేయాలో చూడండి ఇక్కడ. ఓకే, రైట్. కిలోమీటర్స్ పర్ అవర్ టు చేంజ్ మీటర్స్ పర్ సెకండ్. నేను ఆల్రెడీ చెప్పినాను, కిలోమీటర్స్ పర్ అవర్ మీటర్స్ పర్ సెకండ్ అంటే బిగ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్స్కి వస్తుంది, కిలోమీటర్స్ నుంచి మీటర్స్కి వస్తుంది కనుక 5/18 అంతే, ఏం లేదు ఇక్కడ. 5/18తో మల్టిపుల్ చేయాలి. 18 1 = 18, 18 5 = 90, 5 5 = 25, 25 కిలోమీటర్స్ పర్ అవర్, 25 కిలోమీటర్స్ పర్ అవర్. వెరీ సింపుల్ కాన్సెప్ట్, వెరీ సింపుల్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఇలానే ఇంకొకటి చూడండి, 13.5 కిలోమీటర్స్ పర్ అవర్ టు చేంజ్ మీటర్స్ పర్ సెకండ్. ఇది చూద్దాం. ఇక్కడ ఏంది, బిగ్ టు స్మాల్ మారింది అంటే 13.5 ఇంటూ 5/18, 5/18 చూద్దాం. 19 2 = 18, 9 2 = 18, సారీ 9 2 = 18, 9 1.5 15 9 135, 9 5 = 15, 9 = 135, పాయింట్ ఆఫ్టర్ 1 డెసిమల్. ఓకేనా, ఇది మల్టిపుల్ చేసినాను. ఓకే, రైట్. 9 1 = సో ఏమవుతుంది, 15 × 5, 5 5 = 25, 5 1 = 5, 7.5, 7.5, 7.5, 7.5ని మళ్ళీ వేసుకుంటాం బై 2 చేయాలి, 2 అంటే 3.75 మీటర్స్ పర్ సెకండ్, 3.75. సార్ ఇది ఒకటి ఇక్కడ పాయింట్ ఇట్ రావాలి, ఇక్కడ మిస్టేక్ వచ్చింది. 3.75 అంతే కదా, 30 75 2 3 = 1 వస్తుంది, 15 పాయింట్ పెట్టుకుంటే 14, రైట్. 3.75 మీటర్స్ పర్ సెకండ్, 3.75 మీటర్స్ పర్ సెకండ్. వెరీ సింపుల్ కాన్సెప్ట్.
ఓకేనా రైట్ నెక్స్ట్ చేంజ్ మీటర్స్ పర్ సెకండ్ టు కిలోమీటర్స్ పర్ అవర్ ఇక్కడ స్మాల్ టు బిగ్ పోయింది ఇంతకుముందు బిగ్ టు స్మాల్ పోతే ఇప్పుడు స్మాల్ టు బిగ్ పోయింది కనుక ఏం చేయాలి సింపుల్ 35 ఇంటూ 18/5 5 1 जा 5 7 जा 18 7 जा 18 ఇంటూ 7 18 7 जा ఎంత వస్తుంది 126 అక్కడ మిస్టేక్ 126 కిలోమీటర్స్ పర్ అవర్ 126 కిలోమీటర్స్ పర్ అవర్ మర్చిపోద్దు రైట్ అంతే నెక్స్ట్ చేంజ్ 250 మీటర్స్ పర్ సెకండ్ ఓకే మినిట్స్ మీటర్స్ ఇన్ మినిట్ అన్నాడు ఇక్కడ సెకండ్ అల్లే మినిట్ అన్నాడు చేంజ్ ఇంటూ కిలోమీటర్స్ పర్ అవర్ సో ఏం చేయాలి 250/60 మీటర్స్ పర్ సెకండ్ ఇప్పుడు ఏమైంది మీటర్స్ పర్ సెకండ్ అయింది ఎందుకంటే ఇది మినిట్స్ ఇచ్చిండు 1 minute ఈజ్ ఈక్వల్ టు 60 seconds దట్స్ వై డివైడెడ్ విత్ 60 ఇంటూ బిగ్ పోవాలి కనుక 18/5 ఓకేనా చూసుకుంటే 0 0 6 1 जा 6 3 जा 5 1 जा 5 5 5 जा 5 3 जा 15 5 3 जा 15 5 1 जा 5 5 जा right 15 kilometers per hour 15 1.5 kilometers per hour 1.5 kilometers per hour okay right very simple concept 0 0 6 1 जा 6 3 जा 5 1 जा 5 5 जा right 1.5 15 kilometers per hour 15 kilometers per hour చిన్న ప్రింట్ మిస్టేక్స్ ఉన్నాయి ఏం చూడండి రైట్ 15 kilometers per hour right next a car travels a distance of 250 kilometers in 3 hours 3 hours 35 minutes what is the speed of the car స్పీడ్ ఆఫ్ ద కార్ అన్నప్పుడు నువ్వు 1 అవర్కే కనుక్కోవాలి అంతే కదా కిలోమీటర్స్ పర్ అవర్ 60 meters per second ఏదైనా కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ అన్నప్పుడు 1 అవర్కే కనుక్కోవాలి దాన్ని చూద్దాం ఇక్కడ వచ్చేసి డిస్టెన్స్ ఇది టైం డిస్టెన్స్ ఇది టైం డిస్టెన్స్ వచ్చేసి 258 kilometers టైం వచ్చేసి 3 mixed 35/160 why I'm doing this means it is a 35 minutes ఇచ్చాడు but you have to change into what is that hours that's why I have to doing so ఏమవుతుంది 5 7 जा 5 12 जा 3 into 12 so 12 36 plus 7 43 okay right this is equal to 3 mixed 7/12 it is equal to 43/12 so నీకు 1 hour కావాలి ఇది 43/12 అవర్స్ ఇది 43/12 అవర్స్ ఇక్కడ 1 అవర్కు ఎంత డిస్టెన్స్ సింప్లీ డూ క్రాస్ మల్టిప్లికేషన్ ఆల్రెడీ స్టార్టింగ్ చాలా వరకు కొన్ని ఇదే మెథడ్ ఉంటుందని సో 43/12 1 అవర్లో 43/12 minutes ఎలా చేద్దాం సింప్లీ డూ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఏమవుతుంది x ఇంటూ 43/12 ఈజ్ ఈక్వల్ టు 258 x ఈజ్ ఈక్వల్ టు 258 into 12/43 so 43 6 43 6 that is equal to x is equal to 72 kilometers per hour the speed of the train speed of the car is 72 kilometers per hour వాడు ఇచ్చినా కూడా మనం 1 అవర్కే సెట్ చేసుకోవాలి ఓకేనా రైట్ Rahul cycles at 12 kilometers per hour. How much distance he covers in 36 minutes? చూడండి ఇక్కడ అంటే డైరెక్ట్గా మళ్ళీ అవర్స్ని మినిట్ చేసేసుకోండి అయిపోతుంది సో డిస్టెన్స్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు రైట్ కంప్లీట్లీ డిస్టెన్స్ అండ్ టైం సో ఏమంది 12 kilometers 60 minutes రాస్తున్నా ఇబ్బంది ఏం లేదు కదా ఇక్కడ ఏమవుతుంది
36 మినిట్స్లో ఎంత డిస్టెన్స్? సింప్లీ డూ క్రాస్ మల్టిప్లికేషన్, దెన్ యూ విల్ గెట్ x is equal to 12 into 36 by 60. Okay, 6 2 ja, 6 10 ja, 2 1 ja, 2 5 ja, 5 7 ja, 5 2 ja, 7.2 kilometers per hour. సార్ ఎన్ని కిలోమీటర్స్ పోతాడు ఆయన 36 మినిట్స్లో? ఆ రాహుల్ అంటే ఆయన 7.2 కిలోమీటర్స్ వెళ్ళిపోతాడు. రైట్. Ravi walks 4 kilometers per hour. How much time does he take to cover 600 meters? Same అదే కాన్సెప్ట్. ఏమైంది? ఇది డిస్టెన్స్, ఇది టైం. 4 kilometers. Can I write 4000 meters? Because 1 kilometer is equal to 1000 meters. 4 kilometers means 4000 kilometers. Right. Time వచ్చేసి 60. ఇక్కడ 600 meters. That is equal to x. ఏమవుతుంది? 600 into 60 divided by 4000. 2 zeros, 2 zeros. Okay. 2 3 ja. Sorry, 2 2 ja. 2 3 ja. 2 1 ja. 2 3 ja. 9. Answer should be 9 minutes. Okay. How many minutes again? 9 minutesలో ఆయన వెళ్ళుతాడు. ఎన్ని మినిట్స్లో పోతాడు? 9 నిమిషాల్లో 600 మీటర్స్ వెళ్ళిపోతాడు. రైట్. ఏ ట్రైన్ ఈజ్ రన్నింగ్ ఎట్ 95 kilometers per hour. ఫర్ హౌ ఫార్ డస్ హీ గో టు ఇన్ 8 seconds? 8 seconds. ఒక సింపుల్, ఇక్కడ ఏం లేదు. ఏం చేయాలి మనం? 45 seconds అడిగింది కదా, 5/18. ఇక్కడ మీటర్స్ ఉన్నది. మీటర్స్ మనం కిలోమీటర్స్ పర్ అవర్ ఇచ్చిండి. ఇక్కడ కిలోమీటర్స్ పర్ అవర్. యు ఆర్ గోయింగ్ టు చేంజ్ మీటర్స్ పర్ సెకండ్, ఎందుకంటే ఇక్కడ సెకండ్లోనే అడిగిండి ఇక్కడ. అంతేనా? అప్పుడు ఏమవుతుంది? సో 45 into 5/18 మీటర్స్ పర్ సెకండ్ అయిపోయింది. బట్ ఎన్ని సెకండ్లు అన్నాడు వాడు? 8 సెకండ్లు ఎంత దూరం పోతుంది అన్నాడు. ఇంటూ 8 చేసేసి పని అయిపోతుంది. ఒకటే కడ ఇంటూ 8 ఇది మొత్తం అవుతుంది. అప్పుడు 9 2 ja, 9 5 ja, 2 1 ja, 2 4 ja, 5 5 ja 25, 25 into 4, 25 4 ja 100. వాడు 100 మీటర్స్ వెళ్ళిపోతాడు. 100 మీటర్స్ వెళ్ళిపోతాడు. వెరీ సింపుల్ కాన్సెప్ట్స్. ఓకేనా? కానీ అక్కడ ఇచ్చింది ఏంది, ఏం చేయాలి అంతే. అదొక్కటి తెలిస్తే అయిపోతుంది. అదే తెలవాలి మనకు. ఏ ట్రైన్ కవర్స్ 14 kilometers in 12 minutes. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్? ఇక్కడ మినిట్స్ ఇచ్చిండు అంటే మనం 60 seconds 60 minutes కనుక్కోవాలి. 12 minutes ఇచ్చిండు. ఇక చూడు, ఇది డిస్టెన్స్, ఇది టైం. డిస్టెన్స్ ఎంత? 14 kilometers 12 minutes అయితే 60 minutesకు ఎంత? అదే వస్తుంది. చేసుకో. అప్పుడు ఏమవుతుంది బేటా? 14 into 12/60. 12 1 ja, 12 5 ja, 70 kilometers per hour. The speed of the train is 70 kilometers per hour. Right? Okay? Right. A man walks 8 kilometers in 1 hour 15 minutes. He find his speed. Find his speed. చూద్దాం. 8 kilometers అన్నాడు. 8 డిస్టెన్స్. ఫస్ట్ 1 hour 15 minutes మనం ఇక్కడ మార్చుకుందాం. 1 hour 15/60. దట్ ఈజ్ ఈక్వల్ టు 15 1 ja, 15 4 ja. 1 మిక్స్డ్ 1/4. 4 1 ja 4, 5/4. 5/4 hours. ఇప్పుడు ఈజీ అయిపోతుంది. డిస్టెన్సు టైం. 8 kilometers. 8 kilometers ఎంత? 5/4. అయితే 1 hour కావాలి కదా. ఇది 1 hourకి ఎంత? సింప్లీ డూ క్రాస్ మల్టిప్లికేషన్. అప్పుడు ఏమవుతుంది? 5/4 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8. ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 into 4. 5/4 become
4/5. సో ఏమవుతుంది 8 5 32 8 4 30 32/5 5 1 5 6 5 4 6.4 6.4 కిలోమీటర్స్ పర్ అవర్. అతని స్పీడ్ ఎంత 6 అంటే ఒక గంటలో ఆయన 6 కిలోమీటర్ల 400 మీటర్లు నడుపుతాడు. ఓకేనా? రైట్. విచ్ ఈస్ ద గ్రేటెస్ట్ స్పీడ్ ఆఫ్ 36 కిలోమీటర్స్ పర్ అవర్ ఆర్ 10.5 మీటర్స్ పర్ సెకండ్? అది ఎక్కువ ఇది ఎక్కువ అని అడుగుతుండు. ఇప్పుడు చూద్దాం ఏమున్నది. ఇదే మనం చేంజ్ చేసుకుందాం. 36.5 ఉంది కదా, 36.5 ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ మీటర్స్ పర్ సెకండ్. 2 మీటర్స్ పర్ సెకండ్ ఏదైతే అదే సరిపోతుంది కదమ్మా. చూసుకుంటే ఏమవుతుంది, స్మాల్ పోవాలి కనుక బిగ్ టు స్మాల్ కదా, బిగ్ టు స్మాల్ మీటర్స్ పోవాలి అంటే ఏంటి 36 × 5/18 18 1 18 8 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్స్ పర్ సెకండ్. అంటే అది 10 మీటర్స్ పర్ సెకండ్ 10.5 మీటర్స్ పర్ సెకండ్ బిగ్గా. ఏది గ్రేటెస్ట్ స్పీడ్ అంటే సెకండ్ వన్ ఇస్ ద గ్రేటెస్ట్, నాట్ ఫస్ట్ వన్. దిస్ ఈస్ ద సెకండ్ వన్ ఇస్ ద గ్రేటెస్ట్. లేకపోతే ఫస్ట్ వన్ ఆ డాటా నాట్ సఫిషియంట్ అని అన్ ఆఫ్ దిస్ ఏదో ఒకటి అడిగిండు. బట్ వచ్చేసి సెకండ్ వన్ ఇస్ ద హై స్పీడ్, మోర్ స్పీడ్. A car running 45 kilometers per hour takes 6 hours to cover a journey. What was the speed must be travel in order to complete the journey in 5 hours? Actually అంటే దాని స్పీడ్ వచ్చేసి 45 అవర్స్ పర్ కిలోమీటర్స్ పర్ అవర్. బట్ 6 అవర్స్లో అది ఒక సర్టన్ టైం రీచ్ అయింది. ఎంత 45 × 6 అవర్స్లో ఎంత టైం అయితే రీచ్ అయిందో అది వాడు 5 అవర్స్లోనే రీచ్ కావాలనుకుంటాడు. అప్పుడు కార్ స్పీడ్ పెరుగుతుంది. కార్ స్పీడ్ కంపల్సరీ, ఎందుకంటే టైం తగ్గినట్టు స్పీడ్ పెరగాల్సిందే. అది ఎంత స్పీడ్ అని అడుగుతుండు. అప్పుడు ఏం చేయాలి, × 5 అంతే కదా. 5 1 5 9 దట్ ఈజ్ ఈక్వల్ టు 54 కిలోమీటర్స్ పర్ అవర్. 54 కిలోమీటర్స్ పర్ అవర్. 54 కిలోమీటర్స్ పర్ అవర్. వెరీ ఈజీ కాన్సెప్ట్స్. Okay, these are the basic problems on time and distance. Okay na?